హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో డబుల్ ఎలిమినేషన్ గురించి మాట్లాడదాం. అలాగే రెడ్ అండ్ ఎల్లో కార్డ్స్ కోసం మొత్తం రచ్చ అయితే చేశారు కదా నిన్నటి నుండి, అవి యూజ్ చేశారా లేదా, అలాగే దివ్య గారితో ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఆ షాకింగ్ ఎలిమినేషన్ ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. దానికంటే ముందు మీరు చేయాల్సిందల్లా చిన్న లైక్, అలాగే కొన్ని సాటర్డే అప్డేట్స్ అయితే నేను కవర్ చేస్తాను. అంటే ఫుల్ అప్డేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను కాబట్టి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చి అందులో కవర్ చేస్తాను. సో విషయానికి వస్తే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సాటర్డే షూటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సండే షూటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ డబుల్ ఎలిమినేషన్స్ లో దివ్య అయితే 100కి 100% ఎలిమినేట్ కాబోతుంది. ఎలిమినేట్ కూడా అయిపోయింది సాటర్డే ఎపిసోడ్ లో. సో ఇంకొక ఎలిమినేషన్ ఎవరు అంటే, అందరం మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం, సంజన గురించి అయితే ఎక్స్పెక్ట్ చేసాం కదా. ఇక్కడ షాకింగ్ ఎలిమినేషన్ అంటే సంజన సేవ్ అయిపోయింది. లిటరలీ నాకు కూడా షాకింగ్ అనిపించింది. ఎందుకంటే ఆ నామినేషన్స్ లో అంత పెద్ద రచ్చ చేసిన తర్వాత మళ్ళీ ఆమె సేవ్ అవుద్ది అనుకోలేదు. ఇంకా నేనేమనుకున్నానంటే సింగిల్ ఎలిమినేషన్స్ లోనే దివ్య సేవ్ అయ్యి సంజన గారు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అనుకున్నాను. కానీ సంజన గారు అయితే సేఫ్ అయ్యారు. సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. ఇది లిటరలీ నాకైతే షాకింగ్ అనిపించింది. ఎందుకంటే సుమన్ శెట్టి గారు కూడా ఎలిజిబులే, డేంజర్ జోన్ లోనే ఉన్నారు. మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే తన కంటెంట్ ఏమీ రాలేదు. ఈ వారం మొత్తం ఒక టాస్క్ అయితే వచ్చింది, ఆ టాస్క్ కూడా ఓడిపోయారు. పెద్ద కంటెంట్ ఏమి రాలేదు. ఇంకా సంజన గారికి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో నేను చూశాను, రీతు చౌదరి వర్సెస్ సంజన గారు జరిగినప్పుడు చాలా మంది సంజన గారికి సపోర్ట్ చేశారు. సంజన చెప్పిన దాంట్లో తప్పేముందని కామెంట్ చేశారు. సో ఈ విధంగా సంజన గారి ఓట్ బ్యాంక్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా అయ్యింది అనిపించింది సుమన్ శెట్టి గారికి. అందుకే ఈ పస లేకపోవడం, ఈ ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేకపోవడం, ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం, కంటెంట్ రాకపోవడం వల్ల సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేట్ అయ్యారనమాట. అలాగే నేను అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ చెప్పబోతున్నాను. ఇది అఫీషియల్ అంటే నాన్ అఫీషియల్ ఓటింగ్ లో కాదు, అఫీషియల్. స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ అయితే ఉన్నాడు ఫస్ట్ పొజిషన్ లో. సెకండ్ పొజిషన్ లో అయితే తనుజా గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న పర్సెంటేజ్ 3%. అఫీషియల్ ఓటింగ్ 3% డిఫరెన్స్ ఉంది, పెద్ద ఎక్కువేమీ కాదు. ఇంకా నిన్న జరిగిన ఎపిసోడ్ తర్వాత కళ్యాణ్ గ్రాఫ్ బీభత్సంగా పెరిగిపోయింది. తర్వాత ప్లేస్ లో ఎవరున్నారంటే ఇమానుయల్ ఉన్నాడు, తర్వాత ప్లేస్ లో డెమోన్ పవన్ ఉన్నాడు, ఆ తర్వాత భరణి గారు అయితే ఉన్నారు, ఆ తర్వాత సంజన. లీస్ట్ 2 లో ఉన్నది ఎవరంటే సుమన్ శెట్టి వర్సెస్ దివ్య గారు అనమాట. సో దివ్య అయితే సాటర్డే ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవబోతుంది. సుమన్ శెట్టి గారు 99.99% ఆదివారం అయితే ఎలిమినేట్ అవబోతున్నారు. ఇది ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వదు. ఇంకేమైనా అద్భుతాలు జరిగి షేవింగ్ ఏమైనా అయితే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇదైతే మనకు వచ్చిన అప్డేట్. అలాగే ఈ ఎపిసోడ్ లో రెడ్ కార్డ్స్, ఎల్లో కార్డ్స్ అని పెద్ద రచ్చ చేశారు కదా, అది యూజ్ చేశారా చేయలేదంటే ఎటువంటి కార్డ్స్ యూజ్ చేయలేదు. అంత పెద్ద హంగామా ఏం చేయలేదు. సీరియస్ అయ్యారు, నాగేశ్వర అయితే బీభత్సంగా సీరియస్ అయ్యారు. ఎవరెవరి మీద సీరియస్ అయ్యారంటే కళ్యాణ్, డెమోన్ పవన్, సంజన అండ్ రీతు మీద అయితే బీభత్సంగా సీరియస్ అయ్యారు. కానీ ఎటువంటి కార్డ్స్ అయితే యూజ్ చేయలేదు. సంజన గారి లిటరల్ గా ఏడ్ చేశారు. ఎలా ఏడ్చారంటే గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ అన్నారంట. గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ అంటే ఇంటి నుండి బయటికి వెళ్ళిపో వెంటనే అని అనేసారంట. ఎందుకంటే అలాంటి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసినందుకు, అవుట్ ఆఫ్ ది బాక్స్ లో యూజ్ చేసినందుకు సంజన గారి మీద బీభత్సంగా ఫుల్ ఫైర్ అయ్యారు. ఈ ఫిజికల్ గురించి ఎక్కువగా పట్టించుకోలేదు. కానీ కళ్యాణ్ అండ్ డెమోన్ పవన్ కి అయితే బోత్ ఎప్రిషియేషన్స్ ఇస్తూనే గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారంట. కళ్యాణ్ కి అయితే నువ్వు నామినేషన్స్ లో ఎలా బిహేవ్ చేసావో నీకు తెలుసా అని గట్టిగా అడిగారంట. గట్టిగా అడిగిన తర్వాత నేను కెప్టెన్సీ టాస్క్ గురించి కూడా అప్రిషియేషన్ చేశారు. డెమోన్ పవన్ కూడా ఆ మెడ పట్టుకున్న వీడియో అయితే ప్లే చేశారు. దానికోసం కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, కానీ ఎటువంటి కార్డ్ అయితే యూజ్ చేయలేదు. సో వీళ్ళందరికీ ఇచ్చారు. రీతు చౌదరికి ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, నువ్వు వేరే వాళ్ళ నామినేషన్స్ లో నువ్వెందుకు మధ్యన దూరావు, నువ్వు మధ్యలో దూరకపోతే ఆ గొడవ స్టార్ట్ అయ్యేది కాదు అని రీతు చౌదరికి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా సంజన అండ్ రీతు చౌదరి మీద ఫుల్ ఫైర్ అయ్యారు నాగార్జున గారు. డెమోన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ మీద బ్యాలెన్స్డ్ అనమాట. ఎప్రిషియేషన్ ఎంత వచ్చిందో ఫైర్ కూడా అంతే అయింది. అలాగే ఎటువంటి కార్డ్స్ అయితే యూజ్ చేయలేదు. ఇంకా సాటర్డే అప్డేట్స్ చాలా ఉన్నాయి, ఇంకా మనకు వస్తాయి, ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత నేను చేస్తాను. సో ఎలిమినేషన్ అప్డేట్ అనేది దివ్య అండ్ సుమన్ శెట్టి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.